హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బీటా ఫిష్ బ్రీడింగ్ని మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్ మనం ఇది వరకు బీటా ఫిష్ బ్రీడింగ్ ఫ్రై కేర్ని మనం ఫుల్ డీటెయిల్స్ వీడియో చేయలేదు. అందువల్ల మనం దానికోసం ఒక 5 పేర్స్ని మనం ఇప్పుడు బ్రీడింగ్ చేస్తాము. అది ఎలా బ్రీడింగ్ చేయాలి, దాన్ని ఎలా మనం ఫ్రైస్ కేర్ తీసుకోవాలనేది చూద్దాము. పదండి ఫ్రెండ్స్ ముందుగా ఇలా ఇదివరకు చేసిన విధంగానే బకెట్లో ఆల్మండ్ వాటర్ కలిపిన నీళ్ళని కొంచెం ఏజ్డ్ వాటర్ కలిపి ఫ్రెష్ వాటర్ కలిపి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. అందులో పాలిథిన్ కవర్ ఒక ముక్కని పెడతాం ఫ్రెండ్స్, చూడండి. దాని తర్వాత ఇలా బాటిల్స్ తీసుకొని ఫీమేల్స్ని మనం ఇందులో వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫీమేల్స్ని మనం ఎన్ని ఫేర్లు అయితే వేస్తామో అన్ని బాటిల్స్ తీసుకొని ఫీమేల్స్ని మనం ఈ ఫేర్లో ఈ బాటిల్స్లో వేస్తాం అన్నమాట. దాని తర్వాత చూడండి, మనం 5 ఫేర్లు అయితే తీసుకున్నాము. వీటికి మెయిల్స్, ఇది కోయి ఉంది కదా, కోయికి ఈ ఫేర్ వేస్తున్నాం అనమాట. అదేవిధంగా బ్లాక్ ఫేర్ చూడండి, బాగా యాక్టివ్గా ఉంది కోయి, దీనికి మనం ఈ రెండింటికి బ్రీడ్ వేస్తాం. అదేవిధంగా ఓహెచ్ఎం బ్లాక్, ఇది కొంచెం డల్గా ఉంది, ఇది వరకు చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. దాని తర్వాత ఈ ఎల్లోకి ఒక ఫేర్ ఉంది, కానీ ఖచ్చితంగా ఎల్లో కాదు, అది కొంచెం వైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి వైట్ ప్లకార్డ్కి కలరు ప్యాచెస్ ఉంటాయి. ఇది రెడ్ జైంట్ ప్లకార్డు. ఈ రెడ్ జైంట్ ప్లకార్డ్కి మనం లాస్ట్ టైం వేసిన అవతార్ ఫీమేల్ ఉంది కదా, అది కొంచెం సైజు సరిగిపోతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది చూడండి, ఇది కోయి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా బాటిల్లో వేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కసారిగా మనం రిలీజ్ చేసామంటే ఫీమేల్ చాలా అగ్రెషన్గా ఉంటుంది. దానివల్ల ఫైట్ చేసుకొని చనిపోతాయి, లేదంటే బాగా గాయాలు ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్. అందువల్ల మనం ఈరోజు సాయంత్రం అనుకోండి, ఈ విధంగా బకెట్లో ఇట్లా మనం వేసి ఫీమేల్ని బాటిల్లో వేసి ఇట్లా క్లోజ్ చేసి పెట్టేస్తాం అన్నమాట. పక్క రోజు మనం ఓపెన్ చేసి చూస్తే మార్నింగు ఇట్లా మనం పెట్టిన ప్లాస్టిక్ కవర్ ముక్క ఉంది కదా, దానికి ఇలా మెయిల్ బబుల్ నెస్ట్ కట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా బబుల్ నెస్ట్ కట్టుంది చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఫీడింగ్ చేయాలన్నా కూడా ఇప్పుడే చేసేయాలి. ముందు రోజు మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా మనం ఫీడింగ్ చేసేయాలి. దాని తర్వాత ఒక 2-3 రోజులకి ఫీడింగ్ చేసే అవకాశం ఉండదు. దానివల్ల దాన్ని డిస్టర్బ్ చేయకుండా అట్టాగే వదిలేస్తాం. కాబట్టి ఏమైనా ఫీడ్ చేయాలంటే ఇప్పుడే మనం కొద్దిగా 2 సార్లు అయినా ఫీడ్ చేసుకోవచ్చు ఇట్లా బాటిల్లో ఉన్నప్పుడే. దాని తర్వాత మనం ఫీడ్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, మనం వదిలేసామన్నమాట ఫీమేల్స్ని కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము, దానికి ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం అది ఇలా ఇంట్రడ్యూస్ చేసేసిన తర్వాత మనం చూడండి, అన్నిటికీ కూడా ఫీమేల్స్ చక్కగా ఇంట్రడ్యూస్ చేసాము. దాని తర్వాత మనం డిస్టర్బ్ చేయకుండా దానికి కార్డ్బోర్డ్ని పైన కప్పేసేసి వదిలేయాలి ఫ్రెండ్స్. ఆ విధంగా వదలడం అంటే డిస్టర్బెన్స్ ఉంటే అది బ్రీడ్ అవ్వడం కష్టం. మనం తిరుగుతా సౌండ్లు చప్పుళ్ళు లేకుండా కొంచెం డీసెంట్గా సౌండ్ సైలెంట్గా ఉండే ప్లేస్లో మనం దీన్ని ముందుగా మనం పెట్టేసుకోవడం, మన ఐడియా చేసి మనం పెట్టేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, అన్ని ఫీమేల్స్ని ఇంట్రడ్యూస్ చేసాము. దాని తర్వాత దాన్ని కవర్ చేస్తాం, మట్టతో కవర్ చేసి ఒకరోజు అలాగే వదిలేసేయండి. ఇంకేం డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. మనం ఊరికే తిరగడం, పిల్లలు వచ్చి గలబా చేయడం అలా ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుంది. చూడండి, ఇది పక్క రోజు బ్రీడ్ అయినట్టుంది, ఎగ్స్ ఉన్నాయి చూడండి, మనకి దీంట్లో సరిగ్గా కనబడట్లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫీమేల్ని మనం సపరేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎట్లా గుర్తుంటే, బ్రీడ్ అయిపోయిన తర్వాత ఫీమేలు ఒక పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు మనం బ్రీడ్ అయ్యి ఎగ్లే చేసింది అని చెప్పేసి మనం అనుకుని, ఇది చూడండి, ఇది వచ్చేసి బ్లాక్ ఓహెచ్ఎము, దీన్ని చంపేస్తుంది ఫ్రెండ్స్. ఇది అగ్రెషన్ ఎక్కువగా ఉంది, దానివల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుంది. నాకు చనిపోతాయని తెలుసు కానీ నాకు ఇలా చనిపోవడం ఫస్ట్ టైము. గాయాలు అవుతాయి, మనం కొంచెం జనరల్ క్యూర్ మెడిసిన్ వేసి ఉప్పు వేసి కానీ పక్కన పెట్టేసామంటే క్యూర్ అయిపోద్ది. కానీ ఈసారి ఏంటంటే బ్లాక్ ఓహెచ్ఎము, ఇది చాలా రోజుల క్రితం బ్రీడ్ చేయాల్సింది, లేట్ అయింది. అప్పుడు ఫీమేల్ కొంచెం చిన్నదిగా ఉన్నింది, ఇప్పుడు బాగా బండగా తయారైంది, మెయిల్ని చంపేసింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఏం చేయలేము. ఇలా మనం దాన్ని డిస్టర్బెన్స్ చేయకుండా అలాగే ఫీమేల్స్ని తీసేసి మనం దానిపైన ఒక అట్ట ముక్క కప్పేసేసి అట్టాగే ఉంచేస్తాం అనమాట. తర్వాత పక్క రోజు చూస్తే మనకి కనబడుతుంది, చిన్న చిన్న ఫ్రైస్ కదులుతున్నట్టుగా కనబడుతుంది. కానీ మనం
అప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, అలాగే వదిలేయాలి. అదంతా మెయిలే దాన్ని చూసుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫీమేల్ రిమూవ్ చేస్తున్నాను. ఫీమేల్ రిమూవ్ చేశాను ముందుగా ఫీమేల్ రిమూవ్ చేసేయాలి. ఓకే, ఫీమేల్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. అంటే అది ఎగ్లై చేసేసిన తర్వాత అది పక్క వచ్చేస్తుంది. ఫీమేల్ని రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసి మనం మళ్ళీ క్లోజ్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఫుడ్ కానీ దానికి ఏం పెట్టకూడదు, అలాగే వదిలేయాలి. ఒకవేళ ఫుడ్ వేసినా తినదు, మళ్ళీ ఆ ఫుడ్ కాస్త అడుగుని నిలబడిపోయి ఆ ఫుడ్ డీకంపోజ్ అయ్యి వాటర్ కంటామినేట్ అయిపోద్ది. అందుకని బ్రీడింగ్ టైం ముందుగానే మనం ఫీడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఫుడ్ ఏమి వేయకూడదు, అలాగే వదిలేసేయండి, అదేం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఉంది కదా, ఎగ్స్ హ్యాచ్ అయ్యి ఉన్నాయి కొద్దిగా లైట్గా. దాని తర్వాత ఫ్రీగా అది ఎప్పుడైతే ఫ్రైస్ తిరుగుతాయో దాన్ని గమనించుకొని మనం మెయిల్ కూడా చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి నెట్లో పట్టేటప్పుడు ఫ్రైస్ వచ్చేస్తాయి, అలా రాకుండా జాగ్రత్తగా. ఒక్కోసారి ఏమవుతుందంటే దాని నోట్లో పిల్లలు ఉంటాయి, అవి వచ్చేస్తాయి. అందువల్ల మనం ఏదన్నా చిన్న 2 పెల్లెట్లు వేసి అది తినడానికి వస్తుంది కదా, అప్పుడు మనం జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. ఈ విధంగా వాటర్లో జనరల్ క్యూర్ మెడిసిన్, ఎల్లో మెడిసిన్ ఉంటుంది కదా, అది వేసి కొంచెం రాక్ సాల్ట్ వేసి దాన్ని కూడా మనం జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియదు దాని మీద బాడీ పైన దానికి గాయాలు అనేవి ఉంటాయి. బ్రీడింగ్ టైంలో ఫైట్ చేస్తాయి కదా, అప్పుడు చిన్న చిన్న గాయాలు తగులుతాయి, మనకు తెలియదు. కాబట్టి మనం జనరల్ క్యూర్ మెడిసిన్ వేసి మనం దాన్ని పక్కన పెట్టేస్తాం అనమాట. దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసి ఒకరంతా ఫుడ్ వేసి చూడండి, తింటే ఫుడ్ వేయండి. చూడండి మనకి ఫ్రైస్ ఎలా ఉన్నాయో, చాలా వరకు ఫ్రైస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ ఫ్రైస్ అప్డేట్ మనకి కంటిన్యూగా ఉంటుంది. అందుకే మనం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత ఈ ఫీడ్, దీనికి ఫస్ట్ ఫీడ్గా ముందు మనం ఫీడ్ చేయకూడదు, వన్ డే వదిలేయాలి. ఎందుకంటే ఫ్రైస్కి దాని స్టమక్లోనే దానికి ఫ్యాట్ ఉంటుంది, అందువల్ల అది తినదు. దానివల్ల మనం ఫస్ట్ రోజు మనం ఫీడ్ చేయబడలేదు. ఫ్రీగా తిరిగే స్విమ్ చేసే స్టేజ్లో మనం వెనిగర్ ఈల్ కల్చర్ని వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వెనిగర్ ఈల్ కల్చర్ని మనం ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాము, చూడని వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి మనకి ఫ్రైస్ కనబడుతున్నాయి, చూసారా? పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఫ్రైస్ వచ్చాయి. మనం దీన్ని ఎలా మన దగ్గర సర్వే అవుతాయి. ఫస్ట్ ఫీడ్ వెనిగర్ ఈల్ ఇస్తున్నాము, ఒక 2 days మనం వెనిగర్ 3 days ఇస్తాము. దాని తర్వాత మనం సెకండ్ ఫీడ్గా ఏమేమి ఫీడ్ వేస్తాము, ఇది అప్డేట్ ఎలా ఉంటుంది